అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ మైదానాల్లో రేపు జరగబోయే దివ్యాంగుల పరికరాల పంపిణీ స్థలాన్ని ఎంపీ సత్యవతి మరియు అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, యువజన విభాగపు అధ్యక్షులు జాజుల రమేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు గైవూరి రాజు, అలింకో సంస్థ అధికారులతో కలిసి సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ 1343 మంది దివ్యాంగులకి పరికరాలు పంపిణీ చేయడానికై కేంద్ర మంత్రి నారాయణ స్వామి విచ్చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని దివ్యాంగులకు కావాల్సిన పరికరాలు తీసుకోవాల్సిందిగా చెప్పారు. ఈ పరికరాలు అలింకో సంస్థ ద్వారా దివ్యాంగులకు పంపిణీ చేయనున్నట్లు ఎంపీ సత్యవతి తెలియజేశారు. రేపు శనివారం 16/12/2023 ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు విభిన్న ప్రతిభావంతులకు గతంలో మనం నిర్వహించిన శిబిరాలలో ఎవరైతే గుర్తింపు పొందారో వివిధ పరికరాలు కోసమని చెప్పి మనం స్పెషల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా పార్లమెంటు పరిధిలో 4 చోట్ల ప్రత్యేక గుర్తింపు శిబిరాలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాయోజిత సంస్థ అయినటువంటి ఎలింకో సంస్థ వారి ద్వారా స్పెషలిస్ట్ డాక్టర్స్ని, ఆర్థోపెడిషియన్స్, న్యూరాలజిస్టులు, ఈఎన్టీ సర్జన్స్ అందరినీ కూడా మరి పిలిపించి మనం ఒక ప్రత్యేక శిబిరం మనం కండక్ట్ చేయటం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఆ శిబిరంలో ఎవరైతే గుర్తింపు పొంది పరికరాలను మనం సెలెక్ట్ చేసామో ఇది అన్నిటినీ కూడా తయారు చేయబడి మరి మనకి కాన్పూర్ నుంచి, అది చాలా హై ఎండ్ సెంటర్ ఇలాంటి డిజేబుల్డ్ వాళ్ళ పరికరాలు తయారు చేసే సంస్థ. సో కాన్పూర్ నుంచి పరికరాలన్నీ కూడా ఇప్పుడు అనకాపల్లికి తీసుకురాబడి రేపు జరిగే క్యాంపులో మనం గుర్తింపు పొందినటువంటి 1343 మందికి మనం బెనిఫిషరీస్ని గుర్తించడం జరిగింది. టోటల్ ఎయిడ్స్ మనం ఇచ్చేది అంటే ఎక్విప్మెంట్ అండ్ అప్లయన్సెస్ 2015. అంటే ఒక్కొక్కరికి 2 రకాలు కూడా అవసరం పడుతూ ఉంటాయి. కొందరికి వినికిడి లోపంతో పాటు ఒకవేళ అంగవైకల్యం కూడా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి కొంతమందికి 1-2 కూడా పరికరాలు అవసరం అవుతాయి. కాబట్టి టోటల్గా మనం ఇచ్చేది 2015. సో రేపు మొత్తంగా మరి బెనిఫిషరీస్ అందరూ కూడా రేపు ఈ క్యాంపుకి రేపు వస్తున్నారు. ఎందుకంటే గౌరవ కేంద్ర సహాయ మంత్రి వర్యులు, సామాజిక న్యాయ సహాయ మంత్రి వర్యులు నారాయణ స్వామి గారు ప్రత్యేకంగా ఈ శిబిరం కోసం ఆయన ఢిల్లీ నుంచి వస్తున్నారు.